హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్టయితే, బాధింపబడు వారి పక్షమున యెహోవా వాద్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! అవునండి. మన దేవుడు ఎవరైతే బాధింపబడుతున్నారో వారి పక్షమున వాద్యమాడి న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీవు నీ శత్రువుల ద్వారా ఎంతగానో బాధించబడుతున్నావేమో, నీ అనుకున్న వారు కూడా నిన్ను బాధించే విధంగా ఉన్నారేమో, దానివి నువ్వు ఎంతగానో కృంగిపోయిన వారిగా ఉన్నారేమో. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనము ఆయనకు ప్రార్థన చేసినట్టయితే, దేవా నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నేను బాధించబడుతున్నాను అని చెప్పి నీవు ఆయనకు మొరపెట్టినట్టయితే, దేవుడు వారి చేతుల నుండి నిన్ను విడిపించేవాడిగా, నిన్ను రక్షించేవాడిగా, నీ పక్షమున దేవుడు వాచ్యమాడి నీకు న్యాయం జరిగించే దేవుడై ఉన్నాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా!